శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీశైలం రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు పలువురు మంత్రులు శ్రీశైలం చేరుకున్నారు. మల్లికార్జున స్వామి వారికి అభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన సేవలు నిర్వహించుకుంటారు. అనంతరం ప్రధానికి వేదపండితులు వేదాశీర్వచనం అందిస్తారు. దర్శనం అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రం, ధ్యాన కేంద్రాలను ప్రధాని సందర్శిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రధానమంత్రి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భ్రమరాంబ గెస్ట్ హౌస్, శివాజీ స్ఫూర్తి కేంద్రం, గుడి పరిసరాల ప్రదేశాలు, సున్నిపెంట హెలిపాడ్, సేఫ్ హౌస్ మొదలైన ప్రాంతాలలో పర్యటించి భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో నల్లమల ప్రాంతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసు శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దోర్నాల నుంచి శ్రీశైలం, నల్లమల అడవుల్లో గ్రేహౌండ్స్ పార్టీతో కూంబింగ్ ముమ్మరం చేశారు. దట్టమైన అడవిలో అనునిత్యం గాలింపు చర్యలు చేపట్టారు. నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. Darbar Hall, then play floral tributes to Shivaji statue, then go into Pran Mandir. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.